ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర విదేశీ మెడికల్ విద్యార్థులు కదం తొక్కారు. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కల్పించాలి అంటూ నిరసనకు దిగారు. మెడికల్ కౌన్సిల్ చైర్మన్ కారును అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే పోలీసులు మెడికల్ విద్యార్థులను అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. బలవంతంగా రోడ్డుపై లాక్కెళ్లి అరెస్ట్ చేశారు. సమాధానం చెప్పాలి చైర్మన్ వెంటనే. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర విదేశీ మెడికల్ విద్యార్థులు కదం తొక్కారు. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కల్పించాలి అంటూ నిరసనకు దిగారు. మెడికల్ కౌన్సిల్ చైర్మన్ కారును అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే పోలీసులు మెడికల్ విద్యార్థులను అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. బలవంతంగా రోడ్డుపైకి లాక్కెళ్లి అరెస్ట్ చేశారు. మెడికల్ స్టూడెంట్స్ కు మద్దతుగా పలు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. మెడికల్ విద్యార్థుల నిరసనపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వాలంటూ ఫారెన్ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. అయితే ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం స్పందించలేదు. దీంతో ఏపీఎంసీ వద్ద చైర్మన్ కూడా అడ్డుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రిజిస్టర్ కానీ చైర్మన్ కానీ సమాధానం చెప్పాలంటూ వాళ్ళు అడిగిన పరిస్థితి ఎదుర్కొంది. అయితే పోలీసులు మాత్రం చాలా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్న పరిస్థితి, మొత్తం ఈడ్చి పడిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థి సంఘ నాయకులు కానీ అదేవిధంగా ఫారెన్ మెడికల్ స్టూడెంట్స్ కానీ పూర్తిగా ఈడ్చి పడిచేస్తున్నారు. సరైన సమాధానం చెప్పకుండా వాళ్ళంతా కూడా ఇక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనతో పాటు విద్యార్థి సంఘ నాయకులు మనం చూస్తున్నాం. పూర్తిగా అంటే చాలా అత్యంత దారుణంగా ఇక్కడ అరెస్టులు చేస్తున్న పరిస్థితి, మహిళల్ని కూడా అరెస్ట్ చేస్తుంది. గత రాత్రి కూడా నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో ఇదే విధంగా అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. పూర్తిగా మహిళల్ని అని కూడా చూడకుండా విద్యార్థి సంఘ నాయకులు కానీ మహిళల్ని కానీ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో పాటు అరెస్ట్ చేస్తా ఉన్నారు. మేమే తప్పు చేసాం, మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకుపోతున్నారు. లేదా మమ్మల్ని ఆపొద్దు, ఇక్కడ మాకు ఎన్ని రోజులు పిఆర్లు ఇవ్వరు, మమ్మల్ని ఆపొద్దు. చూస్తున్నా పూర్తిగా డాక్టర్లన్నీ కూడా చూడకుండా వైద్య విద్యార్థులు వాళ్ళంతా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అడుగుతుంటే అరెస్ట్ చేస్తున్న పరిస్థితి, మహిళలన్నీ కూడా చూడకుండా అత్యంత దారుణంగా పోలీసులు ప్రవర్తిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు, వాళ్ళందరినీ కూడా ఎక్కిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వైద్య విద్యార్థులు ఆ యొక్క న్యాయ పోరాటం చేస్తుంటే మా హక్కు, మాకు చదువుకున్న దానికి పిఆర్లు ఇవ్వండి అంటే వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వకుండా వారు నిరాహార దీక్ష చేస్తున్నా ఇప్పటికీ ఎవరిని అందించినా కూడా స్పందించలేదు. వైద్య విద్యార్థులను చూడకుండా దారులుగా రోడ్డు పైన ఎట్టబడితే లాగి లాఠీ చార్జ్ చేస్తున్నారు. పోలీసులు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాలర్ బట్టి లాగుతూ ఉన్నారు. పోలీసులు రౌడీలను విమర్శిస్తూ ఉన్నారు. న్యాయంగా వాళ్ళ సమస్యని
మనం చూస్తున్నాం చాలా అత్యంత దారుణంగా ఇక్కడ ప్రవర్తిస్తున్న పరిస్థితి. వాళ్ళు న్యాయమైన కోరికలు అడుగుతున్నా కానీ వాళ్ళందరినీ కూడా అత్యంత కిరాతకంగా ఇక్కడ లాగుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా అపోజ్ చేస్తున్నారు. మా సమస్య న్యాయమైన సమస్య పరిష్కరించండి అంటూ వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. అయినా కానీ పూర్తిగా మగవాళ్ళని కూడా మహిళా పోలీసులు కాళ్ళు పట్టుకొని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. మహిళలే పూర్తిగా మహిళా పోలీసు అంటే మగ పోలీసులు ఉన్న పక్కన ఉండి మహిళా పోలీసుల చేత మగవాళ్ళని సైతం లాగిస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. పూర్తిగా వాళ్ళందరినీ కూడా అక్కడ రెండు కాళ్ళ మధ్యలో అంటే పోలీసులు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో మనం చూడొచ్చు. రెండు కాళ్ళ మధ్యలో పర్సన్ ఫేస్ని పెట్టి కూడా నొక్కుతున్న పరిస్థితి. అంటే న్యాయం అడుగుతుంటే అరెస్టులు చేస్తున్నారు. రిజిస్టర్ దగ్గర సమాధానం చెప్పించమంటే పోలీసులు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. అది కూడా ఏబీవీపీ అంటే బీజేపీ కూటమి ప్రభుత్వం ఒక కీలకంగా ఉన్న ఆ విద్యార్థి సంఘం ఉంది. ఆ విద్యార్థి సంఘం కీలకంగా ఉన్న నేతలను కూడా ఇక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చచ్చిపోతాం సార్, కొట్టండి, చంపండి, మేము రాము, చంపండి, చంపండి, మేము రాము. మనం చూస్తే వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఏడుస్తున్నారు, కన్నీటి పర్యంతం అవుతున్నారు. విద్యార్థులు తమ సమస్యలను పరిశీలించమంటే ఇక్కడ ఏడుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం అందరి మీద కూడా అతని కేసులు పెడతామంటూ కూడా పోలీసులు బెదిరిస్తున్న పరిస్థితి. అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఈ విద్యార్థులు ఉన్నారని చెప్పాలి. పూర్తిగా ఏడుస్తున్నారు వాళ్ళంతా కూడా, చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొడుతున్నారు, ఆ మహిళల్ని సైతం చూడకుండా చాలా అత్యంత దారుణం కొడుతున్నారు. లేడీ పోలీసులు పూర్తిగా మగవాళ్ళని పట్టుకోవడం, రెండు కాళ్ళ మధ్య అంటే ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళని ఎటు కదలకుండా వాళ్ళ తలని రెండు కాళ్ళలో పట్టుకొని ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మహిళల్ని అదేవిధంగా అబ్బాయిలు స్టూడెంట్స్ ఎవరైతే మగ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. అత్యంత దారుణంగా దయనీయమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత 13 నెలలుగా వాళ్ళు అడుగుతుంది కేవలం పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వాలని ఒకే ఒక డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఇంటర్న్షిప్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం సానుకూలంగా ఉందంటూనే ఈ విధంగా ప్రవర్తించడం అత్యంత దారుణంగా ఉన్నదనేది కూడా వాళ్ళంతా చెబుతున్న పరిస్థితి కూడా ఉంది. ఏం చెప్తారు మీరు? ప్రభుత్వం ఈ నియంత్రణ ధోరణి మానుకోకపోతే విద్యార్థులకు చెప్పు దెబ్బతో నీ గవర్నమెంట్ ని చాలా చేస్తారని చెప్తా ఉన్నా. విద్యార్థులకు పిఆర్ ఇచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలేదు. మళ్ళీ ధర్నాకైనా పోలీసులు చాలా దుర్మార్గంగా పశువుల్లాగా వ్యవహరిస్తా ఉన్నారు. ఈ రోజు ఈశాన్ని కలవాలని వైద్య విద్యార్థులు వస్తే మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? చొక్కాలు చింపేసి లేడీ డాక్టర్లు కూడా అమానుష్యంగా వ్యవహరిస్తారు. పోలీసు రాజ్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతా ఉంది. ఈ అరెస్టుల్ని వైఎస్ఆర్ విద్యాసంఘం తీవ్రంగా ఖండిస్తా ఉంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. పోలీసులను అడ్డు పెట్టుకుని అరెస్టులు చేసి కేసులు పెట్టి విద్యార్థులు భయాందోళనకు గురి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పూర్తిగా అరెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ తరలిస్తున్న పరిస్థితి. అయితే వెహికల్ అడ్డుకోవడానికి కూడా వైద్య విద్యార్థులు పరిగెడుతున్నారు. ఆ వెహికల్ అంటే ఎవరైతే విద్యార్థి సంఘ నాయకులు కానీ ఇతర స్టూడెంట్స్ గారు ఉన్నారో వాళ్ళని ఆ వెహికల్ని అడ్డుకునే ప్రయత్నం కూడా వీళ్ళంతా కూడా చేస్తున్న పరిస్థితి. ఎవరిని కూడా ఎక్కనివ్వకుండా అడ్డంగా పడుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పూర్తిగా ఎవరైతే అడ్డంగా అంటే ఎవరైతే ఈ వైద్య విద్యార్థులు ఉన్నారో ఆ వెహికల్ కూడా ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా అత్యంత దారుణంగా ఈడ్చి పడిచేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పూర్తిగా పోలీసులు వ్యవహార శైలి మనం చూడొచ్చు. సమస్య పరిష్కరించమని శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే దాన్ని కూడా అడ్డుకున్న పరిస్థితి. మొత్తం ఎక్కడికక్కడ వైద్య విద్యార్థుల్ని అడ్డుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అందరి మీద కూడా కేసులు పెడతామంటూ బెదిరిస్తున్న పరిస్థితి కూడా చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుపరిపాలనలో మొదటి అడుగు అంటూ ప్రస్తుతం కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రభుత్వం ప్రస్తుతం ఈ విధంగా వ్యవహరించడం మీద విమర్శలు వస్తున్నాయి. గత రాత్రి ఇక్కడ ఎవరైతే నిరాహార దీక్ష చేస్తున్నారో ఆ నిరాహార దీక్షని కూడా భగ్నం చేశారు. అయినా కానీ వాళ్ళ అలంకార సెంటర్లో మళ్ళీ వాళ్ళ నిరాహార దీక్షని కొనసాగిస్తున్న నేపథ్యం కనిపించింది. దీంతో పోలీసుల నుంచి కొంత బెదిరింపులు రావడంతో వాళ్ళు కూడా మీరు మాకు ఎవరు చేస్తున్నారా? ఇప్పుడు బండి కింద పడుతూ పోతాను. బతుకుంటే వేస్ట్ కదా, మేము బతుకుంటే వేస్ట్ కదా. ఏం చెప్తారు? ఇంకేం చెప్తామండి? లాగి ఇసిరి కొట్టేశాడు. ఇదంతా దెబ్బ తగిలింది. ఇక్కడ పాయింట్ చూడండి ఎలా చినిగిపోయిందో. ఇలా పాయింట్ ఎలా చినిగిపోయిందో. కనీసం డాక్టర్స్ అనే రెస్పెక్ట్ కూడా లేదు. మేము 1 ఇయర్ ఫ్రీ సర్వీస్ చేసాం గవర్నమెంట్ హాస్పిటల్స్లో, పైసా తీసుకోకుండా మా రక్తం పెట్టి పని చేసాం మేము. దానికి మా రిజిస్ట్రేషన్స్, మా హక్కైన మా రిజిస్ట్రేషన్స్ మాకు ఇవ్వకుండా ఇక్కడ మాత్రం ఇలా ఆటలు ఆడుతున్నారు.
చెప్తున్నారు. రిజిస్టర్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదంటూ వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. ఎవరైతే ఇక్కడ ఆందోళన చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అత్యంత నిర్దాక్షిణ్యంగా లాగి పడేసిన పరిస్థితి, అత్యంత దారుణంగా వాళ్ళందరూ కూడా అరెస్టులు చేసిన పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనిపించింది. ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని కేసులు పెట్టుకున్నా ఖచ్చితంగా మేము పోరాడి తీరుతామంటూ మెడికల్ స్టూడెంట్స్ అయితే చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా మాకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వాలి, ఒక్క డిమాండే మేము పెడుతున్నాం. 13 ఏళ్లుగా దాదాపు 13 నెలలుగా మేము అడుగుతున్నా కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనేది కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇటు ప్రభుత్వం కానీ రిజిస్టర్ కానీ, అంటే రిజిస్టర్ ప్రభుత్వం అండర్లో పనిచేస్తాడా లేదనేది మనం చూస్తున్నాం. పూర్తిగా అక్కడ ఎస్ఐ వాళ్ళని బెదిరిస్తున్న సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. పూర్తిగా పోలీసులు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. వైద్య విద్యార్థులన్నీ కూడా చూడకుండా, కాబట్టి డాక్టర్లన్నీ కూడా చూడకుండా ఈ విధంగా ప్రవర్తిస్తున్న పరిస్థితి. మొత్తం అందరినీ కూడా అరెస్టులు చేసి వెహికల్స్ ఎక్కిస్తున్న పరిస్థితి చాలా దారుణంగా ఉందనే చెప్పాలి. అంటే గత రాత్రి నిరాహార దీక్ష చేస్తున్న టైంలో ఇదే పరిస్థితి కనిపించింది. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి మళ్ళీ ఇక్కడ పునరావృతం అవుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయని చెప్పాలి. మెడికల్ స్టూడెంట్స్ని, మహిళలన్నీ కూడా చూడకుండా పూర్తిగా చాలా దారుణంగా, అత్యంత కిరాతకంగా అరెస్టులు చేస్తున్నారని చెప్పాలి. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. అరెస్టులు ఏంటి, ఏకంగా మమ్మల్ని చంపేయండి, మేము చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, సమస్య పరిష్కరించమంటే శాంతియుతంగా చేస్తారండి. న్యాయం అడిగాం, తప్పే ఉంది. రిజిస్టర్ చేసిన కాదు, మేము స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చేసిన విద్యార్థులు, డాక్టర్స్, మేము ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేస్తున్నారు. ఒకవైపు చూడండి, కొడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. అమ్మాయిలను కూడా చూడట్లేదు. అయినా ఎవరు బయటికి తీసుకురావట్లేదు. రిజిస్టర్ బయటికి తీసుకురారు, చైర్మన్ తీసుకురారు. అందరూ రూమ్ లో బాగానే కూర్చున్నాడు. మేమెందుకు నలిపోవాలి? అందరూ చేశారు ఆన్లైన్. మా తప్పేంటి? వాళ్ళు చూడండి ఎలా ఇచ్చుతున్నారు రోడ్డు మీద. మనం చూస్తే అక్కడ లేడీ అనే మహిళా డాక్టర్ని సైతం అక్కడ కింద పడేసి వేడ్చుతున్న విజువల్ మనం చూస్తున్నాం. పూర్తిగా లేచి వెళ్ళే పరిస్థితి ఉన్నా కానీ 2 కాళ్ళు పట్టుకొని వాళ్ళంతా కూడా లాగుతున్నారు. వెహికల్స్ ఎక్కించడానికి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారనే చెప్పాలి. వాళ్ళు ప్రతిఘటించే ప్రయత్నం కూడా ఇక్కడ డాక్టర్లు చేస్తున్నారు. మేము న్యాయమైన డిమాండ్ అడుగుతున్నాం, న్యాయమైన డిమాండ్ అడుగుతున్నా కానీ ఈ విధంగా ప్రవర్తిస్తారా అంటూ వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రభుత్వం ఒక పక్క సానుకూలంగా ఉంటామని చెబుతూనే మరొక పక్క ఈ విధంగా ప్రవర్తిస్తుంది. మహిళలని కూడా చూడకుండా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం మీద వీళ్ళంతా కూడా పూర్తిగా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుందనే చెప్పాలి. అమ్మా, ఏం చెప్తారు మీరు? మమ్మల్ని ఎక్కించడానికి వీళ్ళకి దమ్ము ఉంది, కానీ రిజిస్టర్ తీసుకొచ్చే దమ్ము లేదు ఎవరికి ఇక్కడ. సార్ ఇక్కడే చంపేయమని చెప్పండి సార్, లేకపోతే పిఆర్లు ఇవ్వండి. మాకు రెండిట్లో ఏదో ఒక దారి. ఇంకా ఎన్ని నెలలు సార్ వెయిట్ చేసేది? మేము 13 నెలలు 8 నెలలు అయ్యింది సార్. తీసుకొని మమ్మల్ని ప్రతిసారి వేసేస్తున్నారు సార్. మాకు వేరే దిక్కు లేకుండా పోయింది సార్. రిజిస్ట్రార్ని తీసుకురాలేకపోతున్నారు, కానీ మమ్మల్ని మాత్రం ఇలా చేస్తున్నారు సార్. మాకు ఇవ్వాలి సార్, మా పిఆర్ ఇవ్వాలి. చూస్తే రిజిస్టర్ను బయటికి తీసుకురాని పోలీసులు వీళ్ళని మాత్రం అత్యంత దారుణంగా అరెస్ట్ చేస్తున్నారంటూ కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఇప్పటి వరకు కూడా ఇటువంటి సిచ్యువేషన్ వాళ్ళ లైఫ్లో ఏ రోజు కూడా వాళ్ళు చూసి ఉండరు. ఆ సిచ్యువేషన్కి చాలా దారుణమైన ప్రతిఘటన ఉంటుందంటూ వాళ్ళు చెప్తున్నారు. కేవలం మేము అడుగుతుంది న్యాయమైన కోరిక, ఆ న్యాయమైన కోరికను తీర్చడానికి ఎందుకు ప్రభుత్వం వెనకడుగేస్తుందంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఈ విద్యార్థులు ఏదైతే ఫారెన్ విద్యార్థులు చేస్తున్న ఆందోళనకి మద్దతుగా వచ్చిన విద్యార్థి సంఘ నాయకుల్ని కూడా పూర్తిగా ఇప్పటికే అరెస్టులు చేశారు. వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేసి తీసుకెళ్లిన పరిస్థితి, వివిధ పోలీస్ స్టేషన్కి తరలించిన పరిస్థితి. దాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా మహిళా స్టూడెంట్స్ చేశారు. దాన్ని కూడా పోలీసులు అత్యంత దారుణంగా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కొంత హృదయ విదారక ఘటనగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ సిచ్యువేషన్ని వాళ్ళు చూసి ఉండరు. విద్యార్థి సంఘానికి సంబంధించిన నేతలు కూడా వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్నారు, పూర్తిగా నినాదాలు చేస్తున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలంటూ వాళ్ళ ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఎస్ఎఫ్ఐకి సంబంధించిన నేతలు కూడా వచ్చారు, వాళ్ళని కూడా పోలీసులు ఏం చెప్తారు? ఈరోజు మెడికల్ విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. వాళ్ళ మీద ప్రభుత్వం మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించాలా. మెడికల్ విద్యార్థులు ఈ దేశానికి సేవ అందించాల్సినటువంటి వాళ్ళు. పూర్తిగా ఎస్ఎఫ్ఐ ఎవరైతే మద్దతుగా వచ్చిన విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారో వాళ్ళని కూడా అరెస్టులు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. పూర్తిగా ఫెడరేషన్ సంబంధించిన బ్యానర్స్ కూడా ఏవైతే ఉన్నాయో వాటిని కూడా లాగి పడిచేస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్కి తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే చాలా ప్రశాంతంగా జరుగుతున్న ఆందోళనని పూర్తిగా ఇక్కడ పోలీసులు రంగప్రవేశంతో ఒక్కసారిగా ఉద్రిక్తతగా మారిందని చెప్పాలి. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలంటూ వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. ఈరోజు శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి
మెడికల్ విద్యార్థుల్ని రోజు దుర్మార్గంగా పోలీసులతో ప్రభుత్వం అణచివేస్తా ఉంది. వాళ్ళు అడుగుతున్నటువంటి న్యాయమైన డిమాండ్లను ఈరోజు ప్రభుత్వం స్పందించకుండా మరి ఈ విధంగా అరెస్ట్ చేయడాన్ని మీద తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఈ విధంగా దుర్మార్గంగా పోలీసులు రోడ్ల మీద ఈడ్చి విద్యార్థుల్ని మెడికల్ విద్యార్థులతో ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గం. ఎస్ఎఫ్ఐ ఈరోజు డిమాండ్ చేస్తా ఉంది. ఖచ్చితంగా విద్యార్థుల సమస్య పరిష్కరించాలి. పరిష్కరించేంత వరకు మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. మెడికల్ విద్యార్థులు, విదేశాల్లో చదువుతున్నటువంటి మెడికల్ విద్యార్థులు ఇంటర్న్షిప్ విషయంలో ఈరోజు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చాలా అన్యాయంగా వ్యవహరిస్తున్నది. మంత్రి కూడా విద్యార్థుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ప్రభుత్వం మెడికల్ విద్యార్థులు ఈ దేశానికి సేవ చేయాల్సినటువంటి వాళ్ళ మీద ప్రభుత్వం ఇట్లా కక్షపూరితంగా వ్యవహరించడం చాలా దుర్మార్గమైనటువంటిది. ప్రభుత్వం ఇట్లాంటి వైఖరిని విడనాడి మెడికల్ విద్యార్థుల పట్ల సానుకూలంగా స్పందించాలని ఈరోజు పోలీసులతో విపరీతంగా గత 4 రోజుల నుంచి ఈరోజు ధర్నా చేస్తున్నటువంటి మెడికల్ విద్యార్థుల పైన కక్షపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిర్బంధాలు విధిస్తున్నది, అరెస్టులు చేస్తున్నది. ఈరోజు వాళ్ళ మెడికల్ విద్యార్థులు ఈ దేశానికి సేవ చేయాల్సినటువంటి వాళ్ళ మీద ఇట్లాంటి నిర్బంధకాండ వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్ పరిష్కారం చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నది. కనీసం వీళ్ళు పోలీసు వాళ్ళు మా ఆరోగ్య పరిస్థితులు కూడా ఆలోచించకుండా రాకెళ్ళి వెళ్ళిపోతున్నారు. నా కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితుల్లో కూడా కనీసం నాకు ఎలాంటి మెడికల్ అసిస్టెన్స్ లేకుండా ఇలాగే లాక్కొని వెళ్ళిపోతున్నారు. మాకు న్యాయం చేయాలి. పూర్తిగా శాంతియుత ఆందోళన కాస్త ఉద్రిక్త పరిస్థితికి దారితీసిందని చెప్పొచ్చు. ప్రభుత్వం కనీసం పట్టించుకోవట్లేదు. 13 నెలల నుంచి ఆందోళన చేస్తున్నా, ఫ్రీగా ఇంటర్న్షిప్ చేస్తున్నా ₹1 కూడా ఇప్పటివరకు మేము స్టైఫండ్ అడగలేదు. మాకు కేవలం పర్మనెంట్ రిజిస్ట్రేషన్ మాత్రం అడుగుతున్నాం. దాన్ని కూడా అడ్డుకునే పరిస్థితి వస్తుంది. పూర్తిగా పోలీసుని ప్రయోగించి చాలా అత్యంత దారుణంగా మహిళల్ని కానీ అదేవిధంగా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కనిపిస్తుందనే చెప్పాలి. కెమెరా పర్సన్ బాలుతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. ప్రభుత్వం కావాలనే తమను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపిస్తున్నారు. తమకు క్వాలిఫైడ్ డిగ్రీ సర్టిఫికెట్లు అందకుండా రిజిస్టర్తో నాటకాలు ఆడేస్తుందని మండిపడుతున్నారు వైద్య విద్యార్థులు. ₹1 కూడా స్టైఫండ్ తీసుకోకుండా ఏడాది కాలంగా విధులు నిర్వహిస్తూ ఉన్నామని, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అడిగితే ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.